అందుకేనండి శాస్త్రంలో ఒక గొప్ప రహస్యం ఉంది. రామకృష్ణ పరమహంస అంటారు, తొక్కలేని పండు పండదు. పండు పండిపోయిన తరువాత తొక్క నుంచి విడిపోతుంది. చూడండి ఆశ్చర్యం, ఒక మామిడి పండు బాగా ముగ్గిపోయింది అనుకోండి, మీరు బలవంతంగా దాన్ని ఏదో ఆ మామిడి కాయకు ఉండేటటువంటి పైన ఉండేటటువంటి ఆ తొక్క తీసేయడానికి ఆల్చిప్ప లాంటి దాన్ని పట్టుకొచ్చి ఊరగాయలు పెట్టే ముందు బలవంతంగా ఉత్తరిస్తారు. అలా చెయ్యక్కర్లేదు. మామిడి పండు బాగా ముగ్గిపోయింది అనుకోండి, మామిడి పండు బాగా ముగ్గిపోయింది, దీనికి తొక్క తీయండి అని ఎవరు అడగరు. తొక్క తీసే ప్రయత్నం మీరు చేసినా అందులోకి గుజ్జు వచ్చేస్తుంది. వచ్చేస్తే ఒక్కొక్క నాడు ఆ తొక్కతో కలిపి తినేస్తాడు కూడా. ఏమైపోయింది, ఆ పండు లోపల పండిపోయినటువంటి పండుకి రక్షకత్వంతో ఈ పైన ఉన్నటువంటి తొక్క నిలబడుతుంది. కానీ చిత్రం ఏమిటంటే ఈ తొక్క రంగు కూడా మారిపోతుంది, లోపల పండు పండిపోయిందని తెలిసిపోతుంది. మాయ లేకపోతే బ్రహ్మము తెలియదు. బ్రహ్మము తెలిసినా మాయ ఉన్నది అని తెలియచెప్పడం కోసమని ఈ పండిపోయినటువంటి మహాజ్ఞాని మాట్లాడితే తప్ప మాయ యొక్క అస్తిత్వం తెలియదు. ఈ రెండు, పండు తొక్క ఎలా కలిసి ఉంటాయో మాయా బ్రహ్మము అలా ఉంటాయి. చిత్రంగా ఉంటుంది. అందుకే కొబ్బరి కురిడి అయిపోయింది అనుకోండి, దాన్ని ఇంక ఇంట్లో వాడరు. లేకపోతే కొబ్బరి కురిడి అయిపోయింది అనుకోండి, ఆ కురిడిని తీసుకెళ్ళి కొబ్బరికాయ కొట్టడానికో ఇంకొక ప్రయత్నానికో వాడరు, దాన్ని పూర్ణాహుతిలో వేసేస్తారు. కొబ్బరి చెక్క వేయండి అనరు. కొబ్బరి పెంకుని చాలా గట్టిగా పట్టుకుంటుంది, కానీ లోపల ఉన్న నీరు ఆవిరైపోయి కొబ్బరి కురిడి అయిపోయింది అనుకోండి, పైన ఉన్నటువంటి డిప్పతో ఉన్న సంబంధాన్ని వదిలిపెట్టేస్తుంది. వదిలిపెట్టేసి ఇలా అంటే గుడుగుడు గుడుగుడులు ఆడుతుంటుంది. దాని అర్థం ఏమిటో తెలుసా అండి, ఈ శరీరములోనే ఉన్న లోపల ఉన్న ఆత్మగా తానుండి దీంట్లో డబ్బాలో బెల్లం ముక్క కొట్టుకున్నట్టు కొట్టుకుంటుంటాడు. విడిపోయాడు, ఉట్టినే ఇందులో ఉన్నాడు. ఇలా కొడితే కురిడీలో పడిపోయినట్టు ఎప్పుడైనా ఇందులోంచి కురిడీగా బయటికి వచ్చేస్తాడు. పూర్ణత్వాన్ని పొందేశాడు. ఇప్పుడు ఆ పూర్ణత్వాన్ని పొందేసిన కురిడి తినడానికి కాదు, పూర్ణాహుతిలో పడేయడానికి పనికొస్తుంది.